దేవుని బిడ్డారా, మిమ్మలను దేవునిలో పరిపూర్ణిగా చేయటానికి నాకు ఎంత టైం పడుతుంది? మిమ్మలను బాగా పరిపూర్ణులుగా చేయాలి. కన్న తల్లి అయితే పాలు ఇవ్వగలదు. తెచ్చుకునే బిడ్డకి ఏం తీస్తుంది? ఈమె కన్న తల్లి అయితే పాలు ఇస్తుంది, ఆదరిస్తుంది. అట్లా కాకుండా పెంచుకోవడానికి బిడ్డను ఎత్తుకొచ్చుకుంది అనుకో, పాలు ఎక్కడి నుండి తీసుకొస్తుంది? చెప్పండి. బుడ్డిపాలు వస్తుంది. అదే తల్లి కంటే పాలతో పెంచుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనకు ఎక్కువ మంది ఇచ్చినారనుకో, నాకు దేవుడు పెంచనీకి చేత కావాలి కదా. నాకు నలుగురు ముగ్గురిని నేను పెంచలేకపోతున్నా, ఇంకొకరు 2,000 మందిని ఇచ్చి నేను పెంచగలుగుతానా? సంతలాగా వచ్చారు పోతారు. ఎట్టొచ్చారు? సంతలాగా వచ్చారు. ఎవరు మీ పేర్లు నాకు తెలియదు, మీరు ఎక్కడుంటారో తెలియదు. సంతలాగా వచ్చారు పోతారు. ఏమొచ్చి ఉపయోగం? మిమ్మల్ని నేను పెంచలేకపోతున్నా. ఎట్లా? ప్రార్థనకు రారంటే, టైంకి రారంటే రాలేరు, సమయానికి రమ్మంటే రాలేరు. దేవుడు ఏమన్నాడంటే, నా దగ్గర సంపూర్ణునిగా తీసుకొచ్చి నా దగ్గర నిలబెట్టన్నాడు. ఎన్నడూ నిలబెడతా? ఇంకా నాకు ఈ ప్రభా ఆత్మలు ఈ ప్రభా అంటే ఇవినైనా ఉండేటివే వాళ్ళని పెంచాలి. నువ్వుగంటే పెంచనీకి శక్తి వస్తుంది. ఇంక ఉండేవాళ్ళనే పెంచు బాగా. ఉండేవారిని పెంచగలిగే శక్తి దేవుడు నాకు ఇస్తే కొత్త వారిని నాకు ఇస్తాడు. చాలామంది ఈ ప్రభు అని అడుగుతాం. చాలామంది నియమంటే చాలామందిని ఇచ్చేటువంటి పెంచే శక్తి కావాలి కదా. ఒకవేళ ఎక్కువ ఇచ్చారనుకోండి, మీరెవరో నాకు తెలియదు. ఇంకా మీరు ఎక్కడుండి వస్తున్నారో నాకు తెలియదు. ఎక్కువ మందిని ఇస్తే ఒక 2,000 మంది ఇచ్చే 2,000 మంది పేర్లు ఎక్కడ ఎవరి పేరే నాకేం తెలుస్తుంది? కానీ వారికి నేనేం తెలుసు, పాస్టర్ గారు పాలన ప్లేస్లో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడని. సంఘంలో మీరు కూడా కొద్దిమంది ఉన్నారు, మీ పేర్లు నాకు తెలుసు, మీకు అందుబాటులో ఉంటాను. ఫోన్ కొడితే రావాలి, పాస్టర్ గారు వచ్చాను, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫోన్ కొట్టాలా, పలానా రోజు రావాలి మీరు అంటే వస్తాను. అది ఒక 1000 మంది 2,000 మంది అయినారనుకోండి, లేదు సమయం. ఇప్పుడెక్కడ పాస్టర్ గారు పెద్ద పాస్టర్ అయిపోయాడు ఆయన. ఇప్పుడెక్కడ పాస్టర్ గారు పెద్దగా పాస్టర్ అయిపోయాడు. ఆయనకి ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ కానుకలు వస్తున్నాయి. ఇంకా ఆయనకు మనకేం చెప్పు, మనకు అవసరం ఏం చెప్పు ఆయనతో. అందుకే నేను అనుకుంటాను, నా సామర్థ్యం ఇది నాయన, నాకు ఇచ్చావు. ఇచ్చిన వారిని 3 4 నీ దగ్గర పెట్టి నిలబెట్టే విధంగా సాయం చేయి. చక్కగా పెంచే విధంగా సాయం చేయి. మంచిగా పెంచితే చాలు. నాకు 2,000 సంఘం ఉంది, 10,000 మంది ఉన్నారంటే వాళ్ళందరూ కూడా సంతలాగా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళంతా కనలేదు. కంటే కదా పాలిచ్చేది. అంటే వద్దు పాస్టర్ గారు మనకు ఆత్మలు వద్దంటే ఇస్తాడు ఆయన, ఆత్మల్ని ఇస్తాడు ఆయన. నాకు సామర్థ్యం వచ్చినప్పుడు ఆయన ఇస్తాడు, ఏం కదా, భయమే లేదు. హల్లెలూయా. పెంచే ఓర్పు వచ్చితే ఓర్పు, ఫోన్ల మీద ఫోన్లు వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి వాళ్ళతో మాట్లాడే శక్తి నాకు వస్తే ఇస్తాడు. అనారోగ్యంగా ఉన్నా కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పరామర్శించి వారి కోసం ప్రార్థన చేసే శక్తి నాకు వస్తే ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఒకటే రోజు ఒకరు పెళ్ళి అంటారు, ఒకరు బర్త్డే అంటారు, ఒకరు ఏమంటారు ఉద్యోగం వచ్చిందంటాడు, 3 సార్లకి వెళ్ళాలి. అప్పుడు శక్తి వచ్చే నాకు ఇస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, మీరు సేవకులైతే మీరు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ మంది మీరు సేవకులు కావాలని కోరుకుంటున్నా. సేవకులైతే దేవుడు ఈ కాడి మోపితే తప్ప, ఆయన నడిపిస్తే తప్ప చేయలేము ఈ పరిచర్య. చిన్న పరిచర్య అయినా చేయలేము. దేవుడు ఆయన ఇవ్వాలి, ఆయన కృపను ఇవ్వాలి. లేకపోతే మిమ్మల్ని సరిగా నేను నడిపించలేను, నా చేత కాదు. ఆయన నడిపిస్తే నన్ను
నేను మిమ్మల్ని నడిపించగలను. ఆయనే నేను నన్ను నడిపించలేకపోతే, నేను నడవలేకపోతే మిమ్మల్ని ఎట్లా నేను నడిపిస్తా? ఇప్పుడు దేవుని ఎలుగు నేను పొందితే మీకు ఎలుగులోకి దారిలోకి చూపించగలను. నేనే పొందలేకపోతే మిమ్మల్ని నడిపిస్తా చెప్పండి. ఒక ఆయన అన్నాడు, ఎందుకు అనవసరంగా ఊరికి నువ్వు ఇంది సేవ అని తిరుగుతావు, మానేసాయి, పోయి ఎక్కడో జాయిన్ అయ్యాను. ఆయన చెప్పాడు, నువ్వు కాదయ్యా చెప్పాల్సింది, ఆయన చెప్పాలా అన్నా. నువ్వు చెప్తావు మానేసాయని, ఆయన చెప్పమను, మానేస్తా. ఆయన ఏమన్నాడు, నువ్వు శ్రమపడి నా సంఘాన్ని కడతావు, నువ్వు శ్రమపడి నా సేవ చేస్తాను ఆయన చెప్పా. శ్రమపడే నా సంఘాన్ని నువ్వు కడతావు, సేవ చేస్తావు అన్నాడు. ఏం బహుమానం ఎలా దేవుని బిడ్డరా? ఏం బహుమానాలు కావాలో మనకు? ఎవరైనా నాకు బహుమానం ఏమేయాలి? ఇంకా బహుమానాలు కావాలి? మీరే నాకు బహుమానాలు అయిపోతుంది యేసుప్రభు దగ్గర. ఇంకెంతకంటే ఏం కావాలి? ఇంకా నాకేదో కావాలి, ఏదో సంపాదించాలి, సమకూర్చుకోవాలనే ఆశ లేదు. అదుకు మీరు అంటాను లేదు, నాకు ఇల్లు ప్రభు అని ఎప్పుడు అడగాను, నాకు చర్చి ప్రభు అని అడుగుతాను. నాకు అవసరం ఏదో ఉంది, సరిపోయింది, ఎక్కడో ఉండగలుగుతున్నాను, ఒక నిలువరం ఉంది, చాలు. ఈ జీవితాన్ని నడిపిద్దాం, కొన్ని ఆత్మలు సంపాదిద్దాం. అక్కడ నిలబడినప్పుడు ఎవరయ్యా నువ్వు, నేను ఎరగనంటే ఎట్టుంటుంది బాధ? అప్పుడో ఇప్పుడే ఇది బండి అవుట్ అయిపోతుంది. అక్కడ పోయిన తర్వాత ఏంటయ్యా నువ్వు నాకు తెలియదు అంటే ఎట్టుంటా చూడండి. ఇంకా అక్కడ పోయినాక ఏమైనా మ్యానిపులేట్ చేయడానికి ఉంటుందా? ఏమైనా చెప్పడానికి ఉంటుందా? ఏం చెప్పడానికి ఉండదు దేవుళ్ళు. అక్కడ పోయిన తర్వాత ప్రభా అది ఉంటే ఏదో చేస్తూ, ఇది ఉంటే చేస్తూ, నాయన అట్లయిపోయింది, పొరపాటు అయిపోయింది, తప్పు, అదన్నీ భూమి మీద నాయన, అవన్నీ క్షమించిన. ఇక్కడ ఏరే పద్ధతి, ఇక్కడ ఏరే పద్ధతి నాయన అంటే మనం ఏం చెప్తాం? దానికి సిద్ధపాటు కావాలి దేవుళ్ళ, దానికి మనం సిద్ధపాటు కావాలి.